बेटी मुझे तेलुगु सीखना है आई वांट टू लर्न तेलुगु ఏమిటి తెలుగు నేర్చుకుంటావా కోపం ఉంటే తెలుగు అని చంపే భాషణం చేయకు नहीं नहीं एक बड़ा आदमी बिग तेलुगु मैन कमिंग टू माय गैरेज I speak Telugu with him he likes so he sent big bada imported cars to my garage సరే సరే నువ్వు మాట్లాడు తెలుగు చూసి వాళ్ళ బళ్ళు నీ గ్యారేజ్కి పంపాలి అంతే కదా రారా నేను నేర్తాను తెలుగు నేర్తాను రా కూర్చో సిట్ డౌన్ ఐ టీచ్ తెలుగు ఓకే बोलो ఇప్పుడు నేను నీకు 4 మాటలు నేర్పుతాను అది విని అతను అద్దరిపోవాలి चार చారే చార్ ఓ నీకోసం मर गया मेरा तेलुगु सुन के मर गया మరగయా ఇప్పుడు టుమారో హి కమ్ దానికి ఆయగా ఆయగా హోటల్ होटल రారా రే ముండా रारा रे मंडा ముండా मंडा रारा रे मुंडा ఇప్పుడు రెండో మాట दूसरा సెకండ్ మరి హి కమ్ యు వాంట్ టు సే సిట్ డౌన్ సిట్ డౌన్ बैठिए बैठिए దానికి ఏమంటారంటే కూర్చోరా దున్నపోతా కూర్చోరా దన్నా పోతా దున్నపోతా కూర్చోరా దున్నా పోతా ఇప్పుడు థర్డ్ మరి తీసరా హీ టాక్ తెలుగు యు టాక్ వాట్ వాట్ యు సే నోరు ముయ్యరా నోరు ముయ్యరా నోరు ముయ్యరా సరేరా నోరు ముయ్యరా సరేరా నోరు ముయ్యరా ఫస్ట్ క్లాస్ ఇప్పుడు లాస్ట్ వర్డ్ ఫోర్త్ చార్ ఎవ్రీథింగ్ ఫినిష్డ్ హి గోస్ యు సే థాంక్యూ బాబాయ్ థ్యాంక్ యూ శుక్రియా శుక్రియా వాట్ వాట్ పోరా రే పోరా రే పోరా రే పోరా రే ఇంకా గట్టిగా లోడర్ పోరా రే అంతే పోరా రే పోరా రే इधर रंजीत सिंह कौन है రారా రే మొండా ముండా రారా రే మొండా ఏమిటిది స్టార్టింగ్ రాంగ్ రూట్ లో ఉందే ఏమయ్యా తలపాగా నీకు ఒళ్ళు ఎలా ఉంది కూర్చోరా దున్నా పోతా దున్నపోతా ఏమిటయ్యా కూర్చోరా దున్నా పోతా కూర్చుంటానయ్యా ఏమిటిది మర్యాద తగ్గుతోంది అయ్యో పక్కన ఎవరైనా విన్నారంటే పరువు మర్యాద గంగ పాలైపోతాయి వీడికి ఎవరు తెలుగు మాట్లాడడం నేర్పించారు ఇదిగోనయ్యా సింగు ఈ బండిని నా భార్య కంటే ప్రాణంగా చూసుకుంటున్నా అందుకని కొంచెం చూసి సరేరా నారు మొయ్యిరా గడ్డం సరేరా నారు మొయ్యిరా అరవకయ్యా సరేరా నారు మొయ్యిరా యో నా డ్రైవర్కి తెలుగు మాట్లాడడం తెలుసునయ్యా వాడికి వినిపించిందంటే పరువు మర్యాద పోతుందయ్యా సరేరా నారు మొయ్యిరా అయ్యో నీతో మాట్లాడి ప్రయోజనం లేదు ఇదిగో చేయి దాసు తాళం చేయి తీసుకో బండిని ఏం చేస్తావు చెయ్యి నన్ను వదులు పోరా రే అయ్యయ్యో పోరా రే ఓరి వెత్తవా పోరా రే అయ్యయ్యో నా భార్య లల్లు కూడా ఎప్పుడూ ఈ విధంగా నన్ను తిట్టలేదే ఇదొకటి మధ్యలో ఈ సమ్ ఓకే నెక్స్ట్ సమ్ 50 + 5 55 56 57 58 59 60 61 60 మల్లిక నానేరి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే. ఎవరది? గుడ్ మార్నింగ్ డాడ్. దివ్య, స్నానం చేశావా? ఏమే శుక్రవారం పూట లేవగానే అబద్ధం చెప్పాలా? ఏమ్మా శుక్రవారం పూట లేవగానే నాన్నతో తిట్టించాలా? మీ నాన్నగారి అవతారంతో నన్ను చూశారంటే ఏడుతుందో చూడు. అయ్యో అరవకు, నువ్వే నన్ను తిట్టించేలా ఉన్నావు. మీ ఇద్దరి మధ్య నేను పళ్ళకి చేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో నేను చెప్పనా? స్ట్రాంగ్ గా ఒక కప్పు కాఫీ కలుపు. సగం కప్, సగంలో సగం, కొంచెం. అమ్మా అమ్మ అమ్మ ప్లీజ్ మా ప్లీజ్ మా అమ్మ వెళ్ళి మొహం కడుకురా, తర్వాత కాఫీ ఇస్తాను. మా అమ్మ బంగారు. ఏమిటి ఇది? అమ్మ అమ్మ ఒక ముద్దు పొద్దున్నే స్నానం చేయకుండా ముట్టుకుంటామంటే పోయి మొహం కడుకురా పో. ఏంటంటే ఇంకా స్నానం చేయాలా?
అరిచావా చంపేస్తాను, అర్థమైందా? ఇప్పుడు నేను చేయి తీసేస్తాను. మాట శ్వాస రెండు వదలకూడదు, తెలిసిందా? నాన్న నాన్న నువ్వు ఇంకా స్నానం చేయాలా? అబ్బా! ఏయ్, ఏం చేస్తున్నావే? ఇలారా. ఏంటండి ఇది? వదిలేండి, ఎవరైనా చూస్తే. ఉదయాన్నే కళ్ళు తెరవ ముందు లేచి వచ్చావే. అందుకని మీ చెల్లెలు ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, నా అన్నోడు గారి నేను ముద్దు పెట్టుకోవడం తప్ప. వదిలేండి, ఎవరైనా చూస్తారు. నేను పడలేదా? వదిలేండి. ఏయ్, ఏమిట్రా తడి చూస్తున్నావు? అదే మరి నాన్న, నీళ్లు అదే ఎలా తడిచావని అడుగుతున్నాను. అదే బయట నాన్న, బయట. వాన కదనా? అవును, కాదు కాదు. సరే సరే పో. అన్నయ్య అన్నయ్య ఫస్ట్ క్లాస్ గా వర్ణించావు అన్నయ్య. మళ్ళీ? అవును, ఏమన్నా ఏమన్నా నా అనుంగు భార్యను నేను ముద్దు పెట్టుకోవడం తప్ప. అమ్మా కాఫీ. నువ్వు ఇంకా స్నానం చేయనా? మీ నాన్నగారు చూసారంటే ఇంట్లో గొడవైపోతుంది. చూస్తే కదా, అందుకే ఆయన కనిపించకుండా దాక్కుని తాగుతున్నాను. వయసు వచ్చిందే కానీ కొంచెం కూడా బాధ్యత లేదు. నోరు తెరిస్తే అబద్ధం, ఎక్కువ సోమరితనం. ఎవరైనా ఏదైనా అడిగితే ఎదిరించి మాట్లాడడం. నన్ను చూసి నా చెల్లెలు కూడా చెడిపోతున్నారు. నేనేనాడైతే పెద్దవాళ్ళ మాట వింటానో ఆనాడే బాగుపడతాను. ఈ రోజుకి ఇంతేనా? ఇంకేమైనా ఉందా? వెళ్ళి వెళ్ళి స్నానం చేసిరా. ఇవాళ ఏం జరిగింది నాన్నకి? ఏం చేయాలనుకుంటున్నావు? తెలియడం లేదు. దివ్య, విల్ స్టాప్ టాకింగ్? దివ్య, విల్ స్టాప్ టాకింగ్? నా బాధ ఎవరికని తెలుసు. We go on forming the simplex table. We find that after iteration 1, all the values in row 2 turn out to be greater than or equal to 0. Hence, no further iteration is needed. నేను ఇంట్లో ఉంటేనే కదా చూడగలుగుతారు. ఏంటి నువ్వనేది? ఒకవేళ నేను 2 గంటలకు ఇంటికి వెళ్ళకపోతే వేళాకులంగా ఉందా? నువ్వు వెళ్ళడం లేదు. ఏంటి చిన్నపిల్ల మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళడం లేదు, వెళ్ళడం లేదు, వెళ్ళడం లేదు. పిచ్చిదానా, పెళ్లి కొడుకు బాగా మెక్కి మరీ వెళ్ళాడా? రా లోపలికి. మీరు గారం చేసి పెంచాను చూడు. అరుస్తున్నారా? లోపలికి పదా. నువ్వేం దిగులు పడకు, కంగారు పడకు. సమస్య నువ్వు వరకు కంగారు పడకు. అవును, పెళ్లి కొడుకు వాళ్ళు 2 రోజులు పిలిపారు. ఎందుకు అడుగుతున్నారంటే ఇవాళ బాగా ఎంత ఆకలేస్తుందంటే. కమ్ టు మై రూమ్. ఏమిటయ్యా ఇది? ఆఫీస్ అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా? ఐఎమ్ సారీ సార్. సారీ గీరి నాకేం అక్కర్లేదు. సార్, ఆఫీస్ టైంలో ఇటువంటివన్నీ వద్దన్నాను సార్. నిన్న అదే అడిగారయ్యా. పెళ్లి చేసుకుంటానంటే 10 రోజులు లీవ్ ఇచ్చాను. 1.5 రోజుల్లో ఇక్కడ తయారయ్యావు. ఏమిటి పని?
ఎందుకే పిలిచారా? ఎందుకు పిలిచాలే గాని అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలి. ఇక్కడ పని ఏమిటి? ఉద్యోగం. అద్దర కొట్టేశావులే. అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆఫీసు ఫైల్స్ వచ్చేసావు కదా. ఏమయ్యా, హనీమూన్ అని ఒక అధ్యాయం ఉంది, జ్ఞాపకం ఉందా? యూనియన్ ఒకటి జ్ఞాపకం ఉందా మీకు? నీలాంటి వాడిని పిలిచి పిల్లనిచ్చాడే ఆయన అనుకోవాలయ్యా. కూర్చోయా. నువ్వు మొద్దువయ్యా. తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా. భార్యను సంతోషపరచడం తెలియాలి. అప్పుడే మిగిలినవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏది మిగిలినవి ఉరక కింద బయటికి తీసుకుపో. డార్లింగ్, స్వీట్ హార్ట్ అని 4 ఇంగ్లీష్ మాటలు ఊదే. నీకంటే అందగత్తి ఈ లోకంలోనే లేదని బోల్డ్గా ధైర్యంగా చెప్పేసేయ్. అప్పుడు చూడు హనీమూన్ అంటే హనీమూన్. పూర్తయిందా? నేను వెళ్ళి పనిచేసుకోవచ్చా? రామయ్య, ఈ కంపెనీకి ఎవరు ఎండి? మీరే. మర్యాదగా కూర్చో. చూడు సీకే, ఒక భర్త భార్యకి ఇచ్చే మొట్టమొదటి బహుమతేనయ్యా చాలా ముఖ్యం. ఆమెని కొట్టుకు తీసుకెళ్ళి ఆమెకి ఏం కావాలో తెలుసుకో. ఆలోచించకుండా కొనిచ్చేసేయి. అప్పుడు ఏం జరుగుతుందో చూడవయ్యా. ఇలాగేనయ్యా నా భార్య అడిగిన వెళ్ళి కొనిచ్చాను. ఆ రోజు నుంచి నా లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. Sir, there is a call for you. డోంట్ డిస్టర్బ్. ఐ మీన్ ఇంపార్టెంట్ మీటింగ్. But she is your wife. వైఫ్ Yes. వేరు టెలిఫోనా? లల్లు, హలో. నేను ఏం లేదు నేను. ఏమిటి మీ లల్లు? నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుందా? ఏమిటా ఇది? వెళ్ళి పని చూసుకోయా ఊరికే. అదే అసలు డ్రెస్ వేసుకోలేదే. నువ్వు మూసుకో. నిన్ను కాదు. ఊరు మూసుకుంటావు లేదా? నీనోరు కాదు, అది ఇంకో నోరు. I love you. తీసుకుంటాం లల్లు. నిన్ను కాదు లల్లు, నిన్ను కాదు. వద్దు, లవ్ తీసుకుంటా. ఏం చూడు. అయ్యో, ఇంటికి రమ్మంటోంది. ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో. ఆఫీస్ పని ఎప్పుడైనా చేసుకోవచ్చులే. ముందు నిన్న ఏం జరిగిందో చెప్పవయ్యా. నేను చెప్పినట్టు బయటికి తీసుకువెళ్ళావా? అబ్బే అనుకున్నా. నేను చెబితే నువ్వు వినకుండా ఉంటావా? అది పోని, ఆ అమ్మాయికి ఏం కావాలో అడిగావా? అడిగాను. చెప్పు ఏం అడిగిందో. హాయ్. నన్నేగా వెతికేది? కథలు చెప్పుకో, నిజం చెప్పు. నన్నేగా వెతికేది? లేదు. ప్రమాణం చెయ్యి. చేయను. అయితే నన్నే వెతుకుతున్నావు. లేదు. సరే, నీ అంతటా నువ్వు నిజం అంగీకరించే వరకు నేను ఈ చోటు వదిలిపెట్టి వెళ్ళను. కానీ బస్సు ఇక్కడ ఆగదు, వెళ్తుంది. వెళ్ళదే, నా బండి నంది విగ్రహంలో ముందు నుంచిందిగా. సిగ్నల్ మారింది, వెళ్ళి బండి తీ. నువ్వు నన్నే వెతుకుతున్నానని చెప్పే వరకు నేను బండి తీయను. అయ్యో, ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. అవును, ప్లీజ్ కొంచెం బండి తీ. అప్పుడు ఒప్పేసుకో. సరే, ఒప్పుకుంటాను. నిన్నే వెళ్తున్నాను. చాలా. ఒక్క నిమిషం. అక్క ఇలా రండి. చెల్లి నువ్వు రామ్మా. ఏనమ్మా మీరు వినండి. ఇప్పుడు అన్నావే అది మళ్ళీ అను. ఏమన్నాను? చెప్పు. అప్పుడు నేను చస్తే బండి తీ. అయ్యో, సరే, నిన్నే వెతుకుతున్నాను. ఇలా చూడండి, మీరే సాక్ష్యం. రేపు మాట మార్చేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు బస్ స్టాండ్ లో కలుస్తున్నాం. ఓకే? నో. ఎస్ నో. ఎస్ నో. 4 o'clock. కాదు, 4 గంటలు. రైట్.
రానని చెప్పావు, నా కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నావు. దయచేసి రోజు నిన్ను ఎవరికైనా పెట్టద్దని చెప్పి అడగాలని వచ్చాను. సెరగలు తింటావా? ఏయ్ ఏయ్, 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 ఏయ్. నీకు భయం, నన్ను చూస్తే భయం. నా గ్రేస్, చామ్, కరేజ్ ఇవన్నీ చూసి నా వల్ల పడిపోతాను భయం. అవునా? కాదంటే ప్రూవ్ చేసుకో. నాతో కలిసి కాఫీ తాగు. ఏమిటిది? ఎకనామెట్రిక్స్ అంటే దెబ్బలాట్లకి తలలాట్లకి ఎకనామెట్రిక్స్ చాలా దారి. నేను తన్నులాట్లు దెబ్బలాట్లు వదిలేశానే. ఇప్పుడు ఓన్లీ దొంగతనం. అది మీ ఇంటి దొంగతనం, మా ఇంటి దొంగతనం కాదు, చాలా పెద్ద దొంగతనం. ఏం దొంగతనం చేసావని అడగాలి. ఏం చేశావు? నీ హృదయాన్ని. మౌనం అర్ధాంగీకారం అన్నారు. థ్యాంక్స్. కాఫీకి ఏయ్, ఏయ్, ఏయ్. అయ్యయ్యో, డబ్బులు చాలవే. ఇప్పుడు ఎలాగరా? Oh God. ఏయ్, ఏమైంది? మా నాన్న ఎక్కడ? కౌంటర్ పక్కన. ఆ బ్రౌన్ కలర్ షర్టు, పెండెకట్లు, ఆ బట్టతలా? అవును. ఆయన పేరేంటి? చంద్రమౌళి. మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి. ఏయ్, ఏం చేస్తున్నావు? అయ్యో. రండి సార్. Oh God. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బాబు. మీరు? ఏమిటి సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది. రండి, వచ్చి మాతో కప్పు కాఫీ తాగండి. లేదు బాబు, నేను ఇప్పుడే కాఫీ తాగాను. ఒక కప్పులో సగమైన తాగి వెళ్ళండి సార్. ఏయ్, పర్వాలేదు బాబు, ఉండవమ్మా, సార్తో మాట్లాడుతున్నాం కదా, మీరు రండి సార్. మీరు తాగండి, నేను వెళ్ళవలసిన పని ఉంది. సార్, ఏయ్, నెక్స్ట్ టైం మీరు మాతో కాఫీ తాగాలి. ఓ థ్యాంక్ యూ. ఈ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? ఏమిటి విశేషం? ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చి ఇవాళకి 30 రోజులైంది. మీరు ఒక నెల రోజులు భరించారు. ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను. ప్రామిస్? ఇక్కడ 1 2 2. తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళి బయట పెట్టు. ఇక్కడ కాదు, బయట బయట. నాకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. ఓకే. एक मिनट प्लीज, मेरी बात सुनिए. एक मिनट. భోజనం రెడీ. నేను ఇవాళ రుచిగా వంట చేశాను. ఇది తిన్నారంటే ఆకలి బాగా తీరుతుంది. ఎంతో జాగ్రత్తగా వంట చేశాను. ఏమంటారు? నువ్వు తినలేదా? బాగుంది. మీరు తినకుండా నేను ఎలా తింటాను? మీకేం కాలేదంటే నేను తింటాను. చేయండి, నేను తినిపిస్తాను.
నేను ముట్టుకుంటే నేను కరిగిపోర్లేండి. రే రంజిత్ సింగ్, आओ साहब आओ. ए पकड़ो यार. గద్దే కే ఔలాద్. कितने साले? चुप. అవునరా, ఆ నాటకు అర్థం ఏమిటో తెలుసా? గాడిద కొడక అని. రేయ్, నన్ను తిడతావా? గద్దేకే ఔలాద్. सर तुम्हारी गाड़ी योर कार ओके. కుత్తే కన్నీను. सर योर गाड़ी ఓకే. కుత్తే కన్నీను. ఆ నాటకు అర్థం ఏమిటో తెలుసా? పిచ్చి కుక్క అని అర్థం. మొత్తానికి 100 రూపాయలు ఇచ్చి నిన్ను తిట్టాలని 4 మాటలు నేర్చుకుని నీ దగ్గరకు వచ్చాను. सर गाड़ी तुम्हारी गाड़ी फर्स्ट क्लास. అచ్చా పగ్లా. ఆ నాటకు అర్థం ఏమిటో తెలుసా? పిచ్చివాడా అని అర్థం. నన్ను తిడతావా? साहब साहब సాబ్ సాబ్ సాబ్. when next car coming? చూపరే సారా బड़ा बैंगन. साहब साहब तुमने तुमने हमारा बिल नहीं दिया है. बिल नहीं दिया है. बदमाश कहीं का.